మనిషి పుట్టిన సమయం ప్రకారంగా అతని యొక్క జన్మ లగ్నం అనేది నిర్ణయించబడుతుంది. లగ్నం ప్రకారంగా జాతక చక్రం అనేది వేసి మిగతా గ్రహస్థితుల్ని అందులో లిఖించబడి అందులో ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏవి వ్యతిరేకంగా ఉన్నాయి, ఏ దశ బాగుంది, ఏ దశ వ్యతిరేకంగా ఉంది, ఏ అంతర్దశ బాగుంది, ఏది వ్యతిరేకంగా ఉంది, ఇటువంటివన్నీ కూడా నిర్ణయించడం అనేది జరుగుతుంది. దాని ప్రకారంగా ఆ యొక్క మనిషికి మంచి చెడు అనేది కలుగుతుంటాయి అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఒక్కోసారి జాతకంలో లేనటువంటి ఫలితాలు కూడా కొంతమంది జరుగుతుంటాయి. అంటే జన్మ జాతకం సుమారుగా ఒక 70% ప్రభావాన్ని కలిగి ఉంటే గోచార ఫలితాలు ఒక 30% ప్రభావం కలిగి ఉంటాయి. జన్మ జాతకం బాగా అనుకూలంగా ఉండి గోచారం అనేది వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ మనిషి ఒక 30% వ్యతిరేక ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది. ఆ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు. అలాగే జన్మ జాతకం బాగోకుండా గోచారం బాగుంటే ఒక 30% అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఒక్కోసారి ఈ రెండిటికి సంబంధం లేకుండా కొంతమందికి మంచి లేదా చెడు ఫలితాలు కలగడం అనేది జరుగుతుంటుంది. ఇదేమిటి జాతకంలో ఎక్కడా లేదే, ఈ విషయం ఎక్కడా రాయలేదే, ఎక్కడా చెప్పలేదే అనేటటువంటి సందేహం అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో లేనటువంటి ఫలితం అది మంచైనా చెడైనా కలిగినప్పుడు ఇటువంటి సందేహం అనేది కలుగుతుంది. ఇది ఎట్లా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఇతరుల యొక్క జాతక ప్రభావం మన మీద పడటం. ఇది ఎలా సాధ్యం అవుతుంది? మన జాతకమే కదా మనకు జరగాల్సింది. వేరే వాళ్ళ జాతకం మన మీద ఎందుకు ప్రభావం చూపిస్తుంది అని ఒక సందేహం వస్తుంది. మన జాతక ప్రభావమే మన మీద ఉండాలి కానీ ఇతరులది మన మీద ఎందుకు ఉంటుంది అనేటటువంటి సందేహం అనేది కలగడం ఎవరికైనా సమంజసమే. దీనికి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే మన యొక్క తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, జీవిత భాగస్వామి అనగా భార్య లేదా భర్త, అలాగే పిల్లలు, వీరందరి జాతకాలు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మన సొంత జాతకమే కాకుండా మన యొక్క ఈ ఇతర కుటుంబ సభ్యుల జాతక ప్రభావాలు కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు, బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని చెప్పని అంటుంటారు. అది వాస్తవమే. అందుకే ఒక బిడ్డ పుట్టగానే ఆ మంచి నక్షత్రంలో పుట్టాడు, ఎటువంటి సమస్యలు లేవు అనేది ఒక విధానం. లేదు, తల్లి మీదో తండ్రి మీదో తోబుట్టిన వాళ్ళ మీదో మేనమామ మీదో ప్రభావం ఉంది అనే విధానం కూడా ఉంటుంది. అంటే కొన్ని నక్షత్రాల్లో పుట్టినప్పుడు ఇలా ఇతర కుటుంబ సభ్యులకి వ్యతిరేకమైన ఫలితాలు అనేది చూపించడం, లేదు
ఎవరికి వ్యతిరేక ఫలితాలు జరగకుండా మంచి నక్షత్రాల్లో పుట్టడం అనేది కూడా జరుగుతుంటుంది. ఇట్లా అదొక విధానం. ఏది నక్షత్రాన్ని బట్టి అంటే ఒక బిడ్డ పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఇతర కుటుంబ సభ్యుల మీద ఆ పుట్టినటువంటి బిడ్డ యొక్క ఇతర కుటుంబ సభ్యుల మీద ఉండేటటువంటి ప్రభావం ఒక లెక్క అయితే, కాలక్రమేణా ఆ మిగతా కుటుంబ సభ్యుల యొక్క జాతకాన్ని బట్టి, జాతక చక్రాన్ని బట్టి, దశలు, అంతర్దశలను బట్టి, గ్రహాలను బట్టి మంచి లేదా చెడు ఫలితాలు అనేది ప్రభావం అనేది ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులో, లేదా తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే జీవిత భాగస్వామ్యం, లేకపోతే పిల్లలు, వీళ్ళ యొక్క జాతక ప్రభావం వాళ్ళకి బాగా వాళ్ళ జాతకాల్లో ఇతని యొక్క స్థానం అనుకూలంగా ఉంటే బాగా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇది ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు మన తల్లిదండ్రుల జాతకాలు ఉన్నాయి. వారి జాతకంలో పంచమ స్థానం అంటే 5వ స్థానం పిల్లలకు సంబంధించింది. అందులో మనకు సంబంధించినటువంటి మంచి చెడు అక్కడ ఉంటాయి. ఆ స్థానంలో బాగా అనుకూలమైన గ్రహాలు, శుభగ్రహాలు ఉండి, ఆ పంచమాధిపతి అనుకూలమైన స్థానంలో ఉండి, లేదు అసలు సంతానానికి ఎవరు కారకుడు? గురుగ్రహం. గురుగ్రహం అనుకూలంగా ఉంటేనే ఎవరికైనా సంతానం విషయంలో మంచి ఫలితాలు కలుగుతాయి. సంతానం అభివృద్ధి చెందాలన్నా, సంతాన సౌఖ్యం బాగుండాలన్నా, సంతానంతో మన యొక్క రిలేషన్ బాగుండాలన్నా గురుగ్రహం బాగుండాలి ఏ మనిషికైనా. ఆ విధంగా వారి తల్లిదండ్రుల యొక్క జాతకంలో పిల్లల స్థానం, పిల్లల స్థానాధిపతి కారకుడైనటువంటి గురుగ్రహం, వీళ్ళందరూ కనుక బాగుంటే వారి వలన పిల్లలకి ఎటువంటి వారి జాతకం వలన పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగవు. అలాగే ఇప్పుడు తోడబుట్టిన వారు ఉన్నారు. తోడబుట్టిన వారి జాతకంలో మన యొక్క స్థానం అంటే ఇప్పుడు మనకి ఆ తోడబుట్టిన వారు పెద్దవారు అయి ఉంటే, అంటే మనకన్నా ముందు పుట్టిన వారు అయి ఉంటే వారి యొక్క జాతకంలో లాభస్థానం చూడాలి. అంటే 11వ స్థానం చూడాలి. ఒకవేళ మనకన్నా వాళ్ళు చిన్నవాళ్ళు అయి ఉంటే వారి జాతకంలో 3వ స్థానం చూడాలి. ఈ విధంగా ఆ యొక్క స్థానాలు, స్థానాధిపతులు మాలో తోడబుట్టిన వారికి ఎవరు కారకుడు? కుజగ్రహం. కుజగ్రహం జ్యేష్ఠులకి గురుగ్రహము, కనిష్ఠులకేమో కుజగ్రహం. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ జాతకాల్లో బాగుంటే మన పరిస్థితి బాగుంటుంది. వారి జాతకాల వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అట్లాగే ఇంకా జీవిత భాగస్వామి అంటే మహిళలకైతే భర్త, పురుషులకైతే భార్య. ఇది ఎలా తెలుసుకోవాలి? వారి జాతకంలో సప్తమ స్థానము, సప్తమాధిపతి కారకుడు అయినటువంటి శుక్రగ్రహం. శుక్రగ్రహానికి ఉండే పవర్ ఏమిటి? ఆడవాళ్ళకైతే భర్త మీద, మగవాళ్ళకైతే భార్య మీద ప్రభావం. వాళ్ళు బాగున్నారు అనుకోండి జాతకంలో, అప్పుడు ఆ పార్ట్నర్కి ఎటువంటి ఇబ్బందులు కలగవు. అంటే ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు ఒక మహిళ జాతకంలో శుక్రగ్రహం అప్పుడు 6వ ఇంట్లోనో లేకపోతే నీచులోనో ఎక్కడో వ్యతిరేకంగా ఉన్నాడు. అప్పుడు ఆమెకు జరిగే ఫలితాలు ఏమిటి? ఏం జరుగుతాయంటే ఫలితాలు ఆ సమయం వారి యొక్క భర్తకి అనారోగ్యాలు కానీ, లేదా ఆ భర్తతోటి ఎప్పుడు విరోధాలు కలగడం కానీ, ఇట్లాంటి ఫలితాలన్నీ కలుగుతాయి. అదే ఒక ఒక పురుషుడికి శుక్రగ్రహం బాగలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? శుక్రగ్రహ ప్రభావం వలన అతనికి భార్యతో విరోధాలు కలగడం కానీ, భార్యకి ఆరోగ్య ఇబ్బందులు కానీ,
ఇట్లా ఇది వాళ్ళు ఉండేటటువంటి ఆ శుక్రుడు ఉండేటటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు కలుగుతాయి. ఆ విధంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మన జాతకం బాగానే ఉంది. భార్య జాతకంలో శుక్రగ్రహం బాగలేదు. లేదు సప్తమాధిపతి బాగలేడు. లేదు సప్తమ స్థానం బాగలేదు. అట్నుంచి వస్తాయి వ్యతిరేకమైన ఫలితాలు. మన జాతకంలో అర్థం కాదు. వారి జాతకం చూసినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. ఓహో! ఇక్కడ ఉందా దోషం అని చెప్పి తెలుస్తుంది. అలాగే పిల్లల యొక్క జాతక ప్రభావం. పిల్లల యొక్క జాతక ప్రభావం అంటే పిల్లల జాతకాల్లో తల్లికేమో 4వ స్థానం. కారకుడెవరు? చంద్రుడు. 4వ స్థానాధిపతి. ఇవి తల్లి గురించి తెలుసుకోవాలి. ఆ పిల్లల యొక్క తల్లి గురించి. తండ్రి గురించి తెలుసుకోవాలి. 9వ స్థానం. 9వ స్థానం మరియు తండ్రి కారకుడెవరు? సూర్యగ్రహం. సూర్యగ్రహం ఎలా ఉంది జాతకంలో అనేది అక్కడ తెలుసుకోవాలి. 9వ స్థానం ఎలా ఉంది? ఆ స్థానంలో ఎవరున్నారు అనేది చూడాలి. ఆ యొక్క పిల్లల జాతకాల్లో ఈ తల్లి స్థానం, తండ్రి స్థానం బాగుంటే అప్పుడు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఆ గ్రహాలు బలంగా ఉంటే ఆళ్ళు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు బాగా కలిసొస్తుంది. బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే బాగా ఉన్నతమైనటువంటి స్థానంలోకెళ్ళి విశేషంగా ధనం సంపాదించి విశేషంగా స్థిరాస్తులు అట్లాంటివి ఏర్పరచుకొని బాగుంటారు. ఈ పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఈ బిడ్డ వచ్చిన వేళ లేదా ఏదైనా ఒక గుడ్డు వచ్చిన వేళ అంటుంటారు కదా! దానికి అర్థం ఇదే. వారి యొక్క జాతకాల్లో మన యొక్క స్థానాలు బాగుంటే మనకి అభివృద్ధి విపరీతంగా ఉంటుంది. ఈ విధంగా తెలుసుకోవాలంటే సాధారణంగా కుటుంబంలో అందరి జాతకాలు రాయించుకొని ఉండాలి. అప్పుడు మనకి ఎవరిది ఎలా ఉంది, ఎవరి జాతకం ఎవరి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, ఇటువంటి విషయాలు క్లియర్‌గా అర్థమవుతాయి. సరే ఇక వ్యతిరేకమైనటువంటి సమయాలు వచ్చినప్పుడు మామూలుగా ఇక చెప్పేదే దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం. లేదు ఏదైనా కొత్త పనులు చేయాలి, కొత్త వ్యాపారాలు చేయాలి, లేదు ఉద్యోగాలు ఇది మారి ఇంకో కంపెనీలోకెళ్ళాలి. ఇటువంటి ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. అవి చేయొచ్చా? ఆ టైంలో చేయకూడదా? ఇటువంటియన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఈ విధంగా మనిషికి తన జాతకమే కాకుండా ఇతరుల యొక్క జాతక ప్రభావాలు కూడా ఆ మనిషి మీద ఉంటాయి. ఇతరులు అనగా ఈ చెప్పబడినటువంటి ఈ కుటుంబ సభ్యుల జాతక ప్రభావాలు. అందుకని ఒక్కోసారి జాతకంలో లేనటువంటి అంటే మన సొంత జాతకంలో లేని ఆ, ఫలితాలు కూడా ఒక్కోసారి జరుగుతుంటది. మంచిదైనా ఇంకోటైనా. ఈ విధంగా మొత్తం అందరి యొక్క జాతక ప్రభావాలు తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టు రెమెడీస్ పాటిస్తే ఆ యొక్క ఇబ్బందులు, దోషాలని తప్పించుకోవడం కాకుండా ఏదైనా ఒక నిర్ణయం ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు అది అది ఆ టైంలో తీసుకోవచ్చా? తీసుకోకూడదా? చేయొచ్చా? చేయకూడదా? ఇటువంటివి సులభంగా మనకి తెలుసుకోవడానికి వీలవుతుంది. మరొక వీడియోలో మరొక మంచి అంశం గురించి తెలుసుకుందాం. నమస్తే.